పాపకు హెల్త్ ప్రాబ్లం ఉందని ఇన్సూరెన్స్ వాళ్లకు తెలిస్తే ఆ డబ్బులు ఎక్కడ రాకుండా పోతాయో అని మనకు సంవత్సరం క్రితమే పెళ్ళయిందని మంగ నా కూతురని పాలసీలో ఎంటర్ చేయించాను. మరి సంవత్సరంలో మీకు పిల్లలు పుట్టకపోతే? మాకు పిల్లలు పుట్టడం ఏంటమ్మా? నేను పెళ్లి చేసుకుంది మంగ కోసం, మా కోసం కాదు. మీకు పిల్లలు పుట్టకపోతే తాతయ్య గారు ఆస్తి మీకు రాదు కదా హర్ష? అయినా సరే మంగే మా కూతురు, మాకింకే పిల్లలు అవసరం లేదు. అది కాదురా, ఆస్తి లేకుండా ఎలా? అమ్మా, తను నా కోసం 1000 కోట్ల ఆస్తిని వదులుకొని వచ్చేసిందమ్మా. తన కోసం నేను ఆస్తిని వదులుకోలేనా? మనుషులకు ఉండాల్సింది ప్రేమలు కానీ ఆస్తులు కాదమ్మా. ప్రేమ మనుషుల్ని కలుపుతుందిరా. ఆ మనుషులు బ్రతకాలంటే డబ్బులు ఆస్తులు కావాలి. ఎలాగైనా మీకు ఆస్తి వచ్చేలా నేను చేస్తాను. ఆ ఆస్తి మీకు రావాలి అంతే. ఏమైందమ్మా? వేలు తెగింది తాతయ్య. అయ్యో అయ్యో, శుక్రవారం పూట ఇంటి మహాలక్ష్మి రక్తం కళ్ళ చూసామే. ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో ఏమో. ఏమంటున్నా నానమ్మా? ఏముందమ్మా, అంతా శని మహత్యం. ఆ దివ్య ఇంట్లో అడుగుపెట్టింది, మీ అన్నయ్య ప్రాణం పోయిందే. ఇప్పుడు ఆ దివ్య కూతురు మంగ ఈ ఇంట్లో అడుగు పెట్టింది. వామ్మో, ఇప్పుడేమో నీకేలు దిగి రక్తం కారుతుందే. అవునమ్మా, అంతా శని ప్రభావమే. వాళ్ళ జీవితమే అంతా నష్టజాతకం. ఆ మంగ వల్ల మా జై పోయాడు, దివ్య వల్ల మీ అన్నయ్య పోయాడు. ఈ పిల్ల పిశాచం వల్ల ఎవరు పోతారో. ఏయ్, నాది 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 నాది. నాది. మమ్మీ, సత్యం, రేపు ఈ మంగ చేతిలో ఈ జై బలైపోతాడేమో. మరే శాపం ఊరికే పోతుందా? ప్రాణాల్ని పట్టుకెళ్ళిపోతుంది. సారీ జై. ఇట్స్ ఓకే మంగా, నాకేం కాలేదు.
లేదు మంగా, నువ్వేం వరి అవ్వకు. అన్నయ్య చాలా స్ట్రాంగ్ మంగా. చూసావమ్మా, గిల్లి జ్వాలపాటం అంటే ఇదే. తనే జైన్ తోసేసి మళ్ళీ జైని ఓదారుస్తుందే. అంతా వాళ్ళమ్మ వాళ్ళమ్మమ్మ పోలికమ్మా. దివ్య కూడా చాణక్యం చంపేసి సింపుల్గా సారీ అల్లా. నాకేం కాలేదు, పదండి ఆడుకుందాం. నా కొడుకుని ఏం చేయాలనుకుంటున్నావే? చంపాలనుకుంటున్నావా? నిన్ను శశి, అసలు మనిషివేనా నువ్వు? చిన్నపిల్లపై చేతుతావా నిన్ను? అవే కట్టుకున్న భార్యపై చేయెత్తుతావా? తనేం చేయబోయిందో తెలుసా తాతయ్య? మీ ముద్దుల మేనకోడలు ఏం చేసిందో మీకు తెలుసా? ఏం చేసింది? చైని కిందకి నెట్టేసిందిరా. వాడి తల బొప్పి కట్టింది. నాకేం కాలేదు డాడీ, మేము ఆడుకుంటున్నాం. అవును డాడీ, మంగ తప్పేం లేదు. మంగనేమనకండి. నోరు మూయండి. అది తప్పు చేస్తే దాన్ని సమర్థిస్తున్నారా? తప్పు చేస్తోంది నువ్వు. పిల్లల్లో లేని విభేదాలను నువ్వెందుకు తీసుకొస్తున్నావు? ఎందుకా? ఇలా చూడండి. ఇందాక నా వేలు కట్టయింది, ఇప్పుడు జై కింద పడ్డాడు. దీనికంతటి కారణం ఈ శనిగొట్టుదే. శశి, అవునండి, తన అమ్మమ్మ వల్ల మీ నాన్నగారు చనిపోయారు. తన అమ్మ వల్ల మా అన్నయ్య చనిపోయాడు. దీనివల్ల నా కొడుకు ఏమైనా అయితే? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తనేం తప్పుగా మాట్లాడలేదవి. తను చెప్తుందంత నిజమే కదా. మీరు కూడా ఏంటి తాతయ్య? నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుందిరా. ఆ మంగ వల్ల జై చనిపోయాడు. ఈ దివ్య వల్ల చాణక్య చనిపోయాడు. ఇదిగో ఈ పిల్ల వల్ల ఏమనర్థం జరుగుతుందో. మీరు మనుషులని మర్చిపోతున్నారా? కాస్త మానవత్వంతో మాట్లాడండి. మాకు మా భయాలు తప్ప ఏ అబద్ధాలు లేవండి. తన ఇంట్లో ఉండకూడదు. ఉంటే ఏదో కనర్థం ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని వెంటనే పంపించేయండి, లేదంటే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నాకు నా చెల్లెలు మేనకోడలి కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. శశి, ఎవరు అవునన్నా కాదన్నా మంగ నా దగ్గరే ఉంటుంది. ఎంత పని చేసావు మంగ. నీ వల్ల మీ మామయ్య అత్తయ్య విడిపోతున్నారు. అంతా నీవల్లే మంగా. నువ్వు రాకపోయుంటే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు.
మీ అమ్మమ్మ మీ తాతయ్యని చంపేసింది, మీ అమ్మ మీ నాన్నని చంపేసింది. ఇప్పుడు నువ్వు వీళ్ళని విడదీస్తున్నావు. ఇది పాపం కదా మంగా. మీ అమ్మేమో నిన్ను తీసుకెళ్లట్లేదు, నువ్విక్కడ ఉండటం మాకెవ్వరికీ ఇష్టం లేదు. నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు మంగా. మీ అమ్మే నిన్ను వదిలించుకుంది. అందుకే నీకు దేవుడు పెద్ద జబ్బిచ్చిండో. నువ్వింకా తప్పులు చేస్తే నిన్ను చంపేస్తాడో. వెళ్ళి నీ తప్పు సరిదిద్దుకో మంగా, వెళ్ళిపో. అత్తయ్య, ఏంటే ఎందుకొచ్చావు? వెళ్ళిపోమన్నారుగా. నువ్వు మీ మావయ్య కట్టుకట్టుకుని ఊరేగండి. మీరెక్కడికి వెళ్ళకండి అత్తయ్య, నేనే వెళ్ళిపోతాను. మా మమ్మీ దగ్గర డ్రాప్ చేయండి. నన్నెందుకు అడుగుతున్నావు? వెళ్ళి మీ మావయ్యని అడుగు. మావయ్య, ఏంటమ్మా? నన్ను మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళవా? నా వల్ల మీరు గొడవ పడి వెళ్ళిపోకూడదు. అత్తయ్యను ఇల్లు వదిలి వెళ్ళొద్దని చెప్పండి. అత్తయ్య ఎక్కడికి వెళ్ళదమ్మా, నువ్వేం వరి అవ్వకు. త్వరలోనే నిన్ను మమ్మీ దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? అది కాదు మావయ్య. జరిగిందంతా మర్చిపో, వెళ్ళి ఆడుకోపో, వెళ్ళు. ఇందాక నా వేలు కట్టయింది, ఇప్పుడు జై కింద పడ్డాడు. దీనికంతటి కారణం ఈ శనిగొట్టుదే. నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు మంగా. మీ అమ్మే నిన్ను వదిలించుకుంది. నీకు దేవుడు పెద్ద జబ్బిచ్చిండో. నువ్వింకా తప్పులు చేస్తే నిన్ను చంపేస్తాడో. సీతాలు, ఏంటమ్మా? ఈ రోజు నువ్వు ఏ పని చేయట్లేదు. ఎందుకమ్మా? కత్తిపీట తెగి నీ చేతికి గాయమైంది. లేదమ్మా, నా చేయి బానే ఉందే. నీ చేతికి కట్టుంది. అసలు గాయమే లేకపోతే కట్టేలా ఉంటుందమ్మా? లేని గాయం ఉందని చెప్పి కట్టు కట్టుకోవాలి. దేనికమ్మా? ఆ, మా అత్తయ్య కోసం సీతాలు. ఇంట్లో బోలెడని పనులున్నాయమ్మా. నేను కట్టుకుని పక్కన కూర్చుంటే ఎలా? ఆ పనులన్నీ మా అత్తయ్య చేస్తుంది. ఈ రోజు ఇంట్లో వ్రతం ఉంది కదమ్మా. పెద్దమ్మగారు గది దాటి బయటికి రాకూడదు కదా. ఈ రోజు గది దాటి బయటికి రావాలి. అత్తయ్య గారి గురించి అందరికీ తెలియాలి. అందుకే నేను నాటకం ఆడబోతున్నాను. అర్థమైందమ్మా. ఎందుకమ్మా ఇవన్నీ? మీరింకా చీకట్లో ముగ్గులు వేయకూడదు అత్తయ్య. బయట ప్రపంచానికి తెలియకుండా దాక్కోకూడదు. మీ గురించి అందరికీ తెలియాలి. అది ఈ రోజు నుంచే మొదలవ్వాలి. ఆయన ఒప్పుకోరమ్మా. నా గురించి అందరికీ తెలియటం ఆయనకిష్టం ఉండదు. ఇక నుంచి ఇష్టపడాలత్తయ్య. సీతాలు కట్టుకుని ఒక పక్కన కూర్చుంటే
ఆ పనులన్నీ చిన్నత్తయ్య చేయాల్సొస్తుంది. అదెలాగో ఆవిడకి చేత కాదు. ఒకవేళ చేతనైనా ప్రెస్టేజ్ కోసం ఆవిడ ఆ పనులన్నీ చేయదు. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని పిలవాల్సి వస్తుంది. అలా మీరు బయటికొస్తారు, అందరికీ తెలుస్తారు. అది కదమ్మా, ఇందాక కదా పెద్ద గొడవ జరిగింది. ఆయన భూన మనల్ని క్షమించి ఇంట్లోంచి వెళ్ళిపోమనకుండా వ్రతం చేసుకోమన్నారు. మీరెంత అమాయకురాలత్తయ్య. వాళ్ళు మీపై దయ తలచడమేంటి? ఈరోజు ఇంట్లో వ్రతం అని జడ్జి గారితో సహా ఎంతో మంది అతిథులకు మావయ్య గారు ఆహ్వానం పంపించారు. మరి కాసేపట్లో వాళ్ళంతా వస్తారు. మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే వచ్చిన అతిథులకు మావయ్య గారు చిన్నత్తయ్య ఏం సమాధానం చెప్తారు? జరిగిందిది అని తెలిస్తే పోయేదెవరి పరువు? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం వెళ్ళిపోతాము అన్నా సరే వాళ్ళు వెళ్ళనివ్వరు. ఇంట్లో ఉండమని మీ చేతులు పట్టుకుని మరీ బ్రతిమలాడతారు. అవును పెద్దమ్మా, వాళ్ళు మీకన్నా పరువుకి ఎక్కువ విలువిస్తారు. మిమ్మల్ని చూస్తూ ఎన్నోసార్లు బాధపడ్డాను, కానీ ఏమీ చేయలేకపోయాను. ఈరోజు మీకోసం నేను నటిస్తాను. మీ గురించి అందరికీ తెలుస్తుంది. మావయ్య గారి పక్కన కూర్చుని మీరు వ్రతంలో పాల్గొనలేకపోవచ్చు, కానీ మీరు వ్రతంలో ఉంటారు, అందరితో పాటు ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి. సీతాలు, నీ చెయ్యి లైవ్. ఎవరడిగినా సరే కత్తిపీట తగిలి చేతికి గాయమైంది, ఏ పని చేయలేను అని చెప్పు. అలాగేనమ్మా, ఎవ్వరికీ అనుమానం రాకుండా నటిస్తాను. నటించడమే కాదు, పెద్దమ్మగారి కోసం జీవిస్తాను. థ్యాంక్ యూ సీతాలు. ఆ భూనకు అసలే అనుమానం ఎక్కువ. నిజంగా గాయమైందా లేదా అని కట్టువిప్పు చూస్తే? నేను పక్కనే ఉంటాను కదా అత్తయ్య, నేను మేనేజ్ చేస్తానులే. భువన ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుందమ్మా, దొరికిపోతావే. దొరికినప్పుడు చూద్దాంలే అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి. సీతాలు, ఇక స్టార్ట్ చెయ్యి. అలాగేనమ్మా. మీరు సూపర్ డాడీ. అన్నయ్యకి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చారు. 2 ఇయర్స్ తర్వాత ఈ ఆస్తి మొత్తం నాకే వస్తుంది కదా. హోరే పిచ్చోడా, నేను వాడి మైండ్నేమి బ్లాక్ చేయలేదురా. 2 ఇయర్స్ లోపు తండ్రివి కాకపోతే ఆస్తి రాదు అని హింట్ ఇచ్చా. ఏమంటున్నావు ప్రసాద్? హర్ష అంత చేసినా కూడా నువ్వు హెల్ప్ చేస్తున్నావా? అది కాదు బోనా, 2 ఇయర్స్ వరకు ఆస్తి రాదని ఇండైరెక్ట్ గా చెప్పాను. పిల్లలు పుట్టకపోతే 2 ఇయర్స్ తర్వాత కూడా అన్నయ్యకి ఆస్తి రాకూడదు కదా డాడ్. ఇప్పుడు విషయం చెప్పాను కదా, వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేస్తారు, ఆస్తి వదులుకోరు కదా. అయితే వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేద్దామా డాడ్? వాళ్ళని అసలు కలవకుండా చేద్దామా? ఏమిట్రా మాటలు? వేద ఆస్తి కోసం అట్టమైన ఆలోచనలు చేస్తావా? అయినా ఈ వయసులో డ్రింకింగ్ ఏమిటి, స్మోకింగ్ ఏమిటి? ఆరోగ్యం పాడైపోదు? ఈ విషయం నలుగురికి తెలిస్తే నా పరివేం కావాలి? ఆ పిచ్చిది నీ మంచి కోసం చెప్తే దాని మీదే అరుస్తావా? చూడు, హర్ష ఆవేశపరుడు, కోపం ఎక్కువ, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ పిచ్చిదాన్ని నేను పని మనిషి అంటాను, నువ్వు అనకూడదు. అర్థమైందా?
ఏంట్రా చూపు? డాడీకి వెళ్ళి సారీ చెప్పు. ఇంకెప్పుడు పెద్దమ్మని అలా అనుకో. సారీ డాడీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నేను జడ్జి గారింటికి వెళ్ళి పర్సనల్గా పిలిచి వస్తాను. ఈ లోపల పంతులు గారు వస్తారేమో. వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. డాడీ నాకు అర్థం కావట్లేదు మామ్. డాడీకి వాళ్ళ మీద కోపం ఉన్నట్టా లేనట్టా? ఎంతైనా వాళ్ళు కట్టుకున్న భార్య కన్ను కొడుకే కదరా. మీ డాడీకి ఏదో ఒక మూలన వాళ్లపై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆయనేం మరీ అంత చెడ్డోడేం కాదు. ఆయన చెడ్డవాళ్ళలా ఉంటేనే కదా మనకు మంచి జరిగేది. ఆయనలో ఎంత మంచున్నా అది వాళ్ల ముందు బయట పెట్టడు. వాళ్లపై అరుస్తాడు, అవమానిస్తాడు. అది చాలు మనకి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి. మరి ఈ 2 years గడువు గురించి ఏం చేద్దాం మమ్మీ? ఇందాక నువ్వే చెప్పావుగా, అదే మనం అమలు చేద్దాం. వీలైతే కలవనివ్వకుండా చేద్దాం, కలిసిన పిల్లలు పుట్టకుండా చేద్దాం. అవసరమైతే ఆ కొత్త కోడల్ని లేపేద్దాం.